అందరికీ ఈరోజు మా మమ్మీ బర్త్డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ. అండ్ ఈ వీడియో నీకు డెడికేటెడ్. సో మనకి అమ్మ అనేసరికి ఎన్నో ఫీలింగ్స్ అండ్ ఇంకెన్నెన్నో ఎమోషన్స్ వస్తాయి. సో నా లైఫ్లో జరిగిన ఒక మంచి బ్యూటిఫుల్ అయిన ఎమోషనల్ స్టోరీని మీకు చెప్తాను. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అస్సలు చదివేదాన్ని కాదు. క్లాస్లో అందరూ డల్లర్ అని పిలిచేవారు. ఫ్యాకల్టీ కూడా ఎప్పుడూ తిడుతూనే ఉండేవారు. సో నా లైఫ్లో నేను దేనికి పనికిరానని నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేదే ఉండేది కాదు. అయితే ఒకరోజు మా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ పెట్టారు. సో నేనైతే ఇంటికి వచ్చి అమ్మ మా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ పెడుతున్నారమ్మా అని చెప్పా. మమ్మీ అంది, అయితే నేను వెళ్ళి పాడు అని అంది. అమ్మ నేను అసలే స్కూల్లో డల్లని, అందరూ నన్ను ఆడిపోసుకుంటారమ్మా అంటే వాళ్ళేదో అనుకుంటారని నీకెందుకు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యు, విజయం వచ్చిందా వస్తుంది, లేదంటే లేదు, కానీ ప్రయత్నం మాత్రం ఎప్పుడు మానకూడదు అంటూ నాకు ఒక పాట నేర్పించింది. అప్పట్లో మా దగ్గర టచ్ స్క్రీన్ ఫోన్ లేకపోవడం వల్ల మా మమ్మీయే రోజు నా చేత పాడించి వారం రోజుల్లో ఆ పాటని మొత్తం వేయించి నా చేత పాడించింది. నేను ఎంతో ధైర్యంగా మా స్కూల్ ముందు మా అందరి పిల్లల ముందు ఆ పాట పాడాను. ఆ పాట ఇలా ఉంటుంది. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఈ పాట నాకే కాదు మా ఫ్రెండ్స్ ఎవ్వరికి కూడా తెలీదు. అందుకనే నేను పాట పాడిన వెంటనే అందరూ పక్కపక్క నవ్వేశారు. నేను కూడా నా మొహం చిన్న బుచ్చుకుని వచ్చి నా బెంచ్లో కూర్చున్నా. అయితే ఆ పాట పాడేసిన తర్వాత దాని గురించి పట్టించుకోవడమే మానేసా. కానీ వారం రోజుల తర్వాత ఫలితాలు బయటకు వచ్చాయి. నాకేదో ఆరోగ్యం బాగాలేక నేను ఇంట్లో ఉండిపోయాను. ఆ మధ్యాహ్నానికి నేను సర్దుకుని స్కూల్కి వెళ్ళేసరికి అందరూ గట్టిగా కంగ్రాచులేషన్స్ సంజు అని అరిచారు. ఏంటా అని చూస్తే నేను సింగింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చానండి. అది ఒకరు ఇద్దరి మధ్య కాదు, 80 మందిలో ఫస్ట్ వచ్చాను. సో అది చూసి నేనే షాక్ అయిపోయా. మా ఫ్రెండ్స్ అందరూ కూడా గట్టిగా కంగ్రాచులేషన్స్ సంజు అని బాగా అరిచారు. నాకు ఎంతో ఆనందం అనిపించింది. అప్పుడు నేను మా అమ్మ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి తను గట్టిగా కౌగిలించుకున్నాను. చూసావా, ప్రయత్నించకుండా ఏది మనకి రాదు అని అనకూడదు. ఈ ఒక్క విషయంలోనే కాదు, మా అమ్మ నన్ను ఎన్నో విషయాల్లో ఎంకరేజ్ చేసింది. క్రాఫ్టింగ్, పెయింటింగ్స్, చెవులు తయారు చేయడం, చెవు జుంకీలు తయారు చేయడం, ఇలా ఎన్నెన్నో నేను చేశాను. సో ఈ క్రెడిట్ అంతా మా అమ్మకే వెళ్తుంది. సో ఇంత మోటివేషన్గా నన్ను ఇన్స్పైర్ చేసిన మా మమ్మీకి వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మామ్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. నీ వల్ల నా లైఫ్లో ఎన్ని నేను రీచ్ అయ్యానో నాకే తెలీదు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద మోస్ట్ బెస్ట్ సపోర్ట్ ఇన్ దిస్ వరల్డ్. లవ్ యూ అమ్మా.